అందరికీ నమస్కారం. నేను మీ జహాంగీర్ జమ్మల్పూరన్ అఖండ ఆదివాస ప్లానర్, నంద్యావడ్ గ్రహీత, వాస్ సామ్రాట్ మరియు న్యూమరాలజీ. ఈరోజు వచ్చేసి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం జయరాం నాయక్ తండలో ఒక పాత ఇంటిని మనం వాస్తుపరంగా సెట్ చేయడం జరిగిందండి. ఇది మొత్తం కమాండింగ్ ఉండే దీన్ని ఇలా ఈ విధంగా కట్ చేయించి డివైడ్ చేయించడం జరిగింది. అందరు ఇలా నైరుతిలో పెడతారు. మనం నైరుతి మూలలో పెట్టకుండా పడమర దిశకై, అంటే నైరుతి నుంచి ఒక 2 భాగాలు వదిలి దీన్ని పడమర తీసుకొని ఇక్కడ పైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇది మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కామన్ ట్యాంక్ చేయించడం జరిగింది, ఇక్కడ బాత్రూమ్ చేయించడం జరిగింది, ఇది మాస్టర్ బెడ్ చేయించడం జరిగింది. దీనికి ఈ డోర్కు ఆపోజిట్లో ఇక్కడ విండో ఏర్పాటు చేయించడం జరిగింది. ఇక్కడ డోర్కు ఆపోజిట్లో విండో ఏర్పాటు చేయడం జరిగింది పడమరలో. మళ్ళీ ఈ డోర్కి ఇక్కడ విండో ఏర్పాటు చేయించడం జరిగింది. ఇప్పుడు ఇంటి ఓనర్తో మాట్లాడిస్తారు. సార్, ఇప్పుడు మీ పేరు చెప్పండి. మనం వాస్తు పరంగా రెమ్యునేషన్ ఎట్లుంది మీ అంటే ఒరిజినల్గా చెప్పండి. నా పేరు అమర్ సింగ్. ఇప్పుడైతే రినోవేషన్ చేసిన తర్వాత నాకైతే మంచిగా ఉంది, ఎటువంటి ఏం లేదు. ఇదివరకు కమాండింగ్ ఉన్నప్పుడు ఎట్లుండే సార్? ఇబ్బంది ఉండే, ఎందుకంటే ఏ పని చేయాలన్నా ముందుకు పోవాలన్నా పని కాకపోయింది. ఆరోగ్యపరంగా అన్నిటికైతే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మనం డివైడ్ చేసి వాస్తుపరంగా రెమ్యూట్ చేసినాక బాగుంది, మొత్తం అన్నిటికీ బాగుంది. ఇప్పటికైతే వాస్తుపరంగా చేసిన తర్వాత అంతా బాగుంది. రిజల్ట్ ఎట్టుంది సార్? అంటే హెల్త్ పరంగా కూడా బాగుంది. అంతకుముందు హెల్త్ పరంగా మా వైఫ్ కొంచెం ఇబ్బంది పడుతుండే, ఇప్పుడు ఎటువంటి ఏం లేదు, బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్ని మీద వచ్చిన అవును సార్, అవును. ఇదండి మనం ఈ ఇంటిని వాస్తుపరంగా రెమెడీ చేసినాక ఇందులో చాలా వాళ్ళకు బెనిఫిట్స్ అనేవి లభించినాయి. ఇట్లా ఈ విధంగా కమాండ్ ఉండే ఇది మొత్తం ఇల్లు టోటల్గా ఈ విధంగా కమాండ్ ఉంటే మనం దీన్ని 2 భాగాలు అంటే డివైడ్ చేయించడం జరిగింది. ఇది జయరాం నాయక్ తండా, మాడుగుల మండల్.